హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, నాకు తెలిసి ఓడిని చాలా మిస్ అయ్యారని. ఏంది మందల, వెల్కమ్ టు 3 Angry Boys యూట్యూబ్ ఛానల్. వీఆర్ బ్యాక్ విత్ అన్ ఎడిఫైయింగ్ నట్షెల్. కొండన్న కళాఖండం 2.0 ఫ్యామిలీ స్టార్ కి స్వాగతం సుస్వాగతం. ఈ సినిమాలో మిడిల్ క్లాస్ వ్యక్తికి ₹1,00,000 శాలరీ ఉంది, ఓన్ హౌస్ ఉంది. ఇంకెందుకు లేట్, లెట్స్ సీ ద షీట్. ఓపెన్ చేస్తే కుర్చీలో కూర్చొని కిటికీ చూస్తూ మృణాలి సాట్ ఏంటి మొహం మాడబెట్టావు, ఇంటర్ నిబ్బిలా ఉన్నావు, ఫెయిలా, నేను బొంద మూసుకొని పూలు అల్లుకో, పెద్ద సిఐడి ఆఫీసర్ అని ఫీలింగ్, ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. నీ కథ ఏంటో చెప్పమ్మా, టైం పాస్కి ఏముంది అసలు ఆ కొండలో, ఏంటి ఆ సబ్జెక్ట్ అసలు? తెక్క ఉంటుంది, ఎర్ర ఉంటుంది, బోడి మోట. అండ్ ఎస్, ఈ సినిమాలో ఈవిడింతే గోవర్ధన్ ఏం చేసినా టిపికల్ కిచెన్ లేడీ లాగా బిహేవ్ చేస్తే. సారీ ఫర్ దిస్. కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ, షీ స్టార్ట్ సేయింగ్ ద పాస్ట్. లడ్డు కావాలా నాయనా? కొత్త క్యాడ్బరీ డైరీ మిల్క్ షాట్స్, ₹2కి 2 లడ్డు. కొండన్న నోట్లో పెట్టుకొని, ఆధార్ కార్డులన్నీ నోట్లో పెట్టుకొని పరిగిస్తూ ఉంటాడు. మేబీ ఎలక్షన్స్ కదా, ఓటు డబ్బుల కోసం అనుకుంటా. ఈయన ఆపడానికి లేడీస్ అంతా బ్యారికేడ్లు అడ్డం పెడతారు, పెద్ద సబ్వే సర్ఫస్ లో పోలీసులు అని ఫీలింగ్. తీరా చూస్తే గవర్నమెంట్ ఎర్రగడ్డలు ఫ్రీగా ఇస్తుందంట. ఈ సెటప్ అంతా మనోడు మిడిల్ క్లాస్ అని చెప్పడానికి అనమాట. అండ్ లైన్లో నిలబడి మనోడు, బాబాయ్ ఎర్రగడ్డలు ఉన్నాయిలే కానీ తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, గోమూత్రం ఏంటి బాబాయ్, అదే గోమూత్రం ట్రై చేస్తే నీకు మంచి లాంగ్వేజ్ వస్తుంది. ఓకే. అండ్ ఇప్పుడు ఇంత హ్యాండ్సమ్ హంక్ ని చూసాక వై వుడెంట్ గర్ల్స్ స్టాప్? జలపాతాలు స్టార్ట్ అయిపోతాయి. సారీ. అండ్ హియర్ ఈస్ వర్ష. ఒరే గోవర్ధన్, ఏంటి పాల ప్యాకెట్కి రాలేదు, పాలు కావాలి. హే వర్ష, ఐఎమ్ హర్ష. నిన్ననే ఒక్కొక్కని నేను కరిసా. అంతే మరి, కొండన్నని చూస్తే గర్ల్స్ కి జూ అంటది. ఆ ఎర్రగడ్డలు ఇచ్చేవాడేమో ఆధార్ కార్డులను ప్యాక్ మొక్కలు అనుకొని 3 మొక్కలాటికి రెడీ అవుతాడు. యో అబ్బియా, దీంట్లో జోకర్ మిస్సింగ్. లేదు సార్, నా ఆధార్ కార్డు దాంట్లోనే ఉంది. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో బిగ్గెస్ట్ WTF మూమెంట్ ఏంటంటే VFX లో దోశ. అది కూడా జస్ట్ సిమిలర్ టు సారాలికం. సారీ, నో నాట్ దిస్. ఇది కాదురా, సన్నగుండే పిక్స్ పెట్టు. హార్ట్ లో హోల్ పడింది. అండ్ ఇప్పుడు తన ఇంకో బాబీ స్కోల్డింగ్ హర్ కిడ్ బికాస్ ఆంటీ వాళ్ళ హస్బెండ్ అదే మొగుడిని కిండల్ చేస్తాడు. అది చూసి ఒళ్ళు గగ్గురు పోస్తుంది మీకంతా, అందుకని సస్పెన్స్, నేను మళ్ళీ చెప్తా దాన్ని. ఇంట్లో ఇల్లు త్రిమూర్తులు అన్నమాట, 3 అన్నతమ్ములు. మన గోవర్ధన్ 3వ వాడు. మిడిల్ మంకీకి బిజినెస్ కోసం మనీ కావాలని చెప్పి దిస్ గై ఈజ్ ఆన్ హిస్ మిషన్. ఆఫీస్ కి వెళ్లేవాడు వెళ్లకుండా బామ్మతో డిస్కషన్ పెడతాడు. ఏ బామ్మ, ఏంటే గొనుకుతున్నావు, పెళ్లి చేసుకోరా, అసలే ముసలాడు అయిపోయావు, చేదస్తంగా మాట్లాడుతున్నావు ప్రతి ఆడియో లాంచ్ లో. ఆమె యంగ్ బేబే, మరెందుకు షాప్ లో డైపర్లు కొంటున్నావు, అది కూడా XXL. అది పిల్లలకే 3కి వస్తుందని చెప్పి కుట్టిస్తున్నా విడివిడిగా తీసుకొని. ఈ మాటకి మన బామ్మ ఫర్ దిస్ బీయింగ్ మనవడు, నీ రిప్లై ఏంటి, నువ్వేమిస్తావు చెప్పు? బామ్మగారు, ఆఫీస్కి పోతున్నా, ఆశీర్వదించండి, జాగ్రత్తగా ఆరోగ్యం చూసుకోండి. బట్ అపరిచితుడులో రామంలా ఉండకుండా అర్జున్ రెడ్డి లాగా బిహేవ్ చేస్తాడు. హార్ట్ లో హోల్ పడింది మనోడు. అది చెప్పాక హీస్ ఆఫ్ టు ద ఆఫీస్. దారిలో తన 2000cc డేవిడ్ పుత్రకి పెట్రోల్ ఓడిస్తాడు. గెస్ ద ప్రైస్ ఆఫ్ ద పెట్రోల్, ₹23. ₹23కి పెట్రోల్ కొట్టరంటే ఆ బంకోడు రెడీగా పిలుస్తాడు అనమాట. లైన్ లో అంతమంది ఉన్నా గానీ, ఓ ₹23 పెట్రోల్ రా అంటాడు. డూడ్ వాట్ ద ఫక్. అదే పెట్రోల్ బాటిల్లో పోసిండి ఎవరికన్నా, నేను దాని తాగి చచ్చిపోతా అర్జెంట్ గా. చావను అనుకోండి, ఎలాగో మన కంట్రీలో కల్తీగా దొరికేది. ఆఫ్టర్ దిస్ ఆఫీసులో 600 స్క్వేర్ ఫీట్ లో 3 బెడ్రూమ్ ఫ్లాట్ ప్లాన్ వేస్తాడు మనోడు. ఐ నో ఇది వినడానికి వికారంగా ఉంది. బట్ yes, this is Vijay Devarkonda film. Sorry, the కొండ అన్న ఫిలిం. సో చల్తా హే బ్రో, ప్రాజెక్ట్ ఈజ్ ఆన్. సో ఈ కంపెనీ ఓనర్ వచ్చి ఆనందంగా ఏం కావాలి అని అడుగుతాడు. మా అనీకి సులభ్ కాంప్లెక్స్ కట్టడానికి షూరిటీ కావాలి, సంతకం కావాలి సార్. ఈ సులభ్ కాంప్లెక్స్ ఐడియా ఏమన్నా ఒక పిల్ల మనోడికి పడిపోద్ది అనమాట. రే గోమూర్తం, ఐ లవ్ యూ. నో, నాకు బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయి కావాలి, మృణాల్ పాప ఈజ్ ఆన్ ద వే అని అంటాడు మనోడు. నేనేం ఎగ్జాజరేట్ చేయట్లేదు. బ్యాక్గ్రౌండ్ అంటే నా దృష్టిలో రిచ్ అని. ఓకే, కథ వింటున్న ఆంటీలకి చిరాకు వచ్చి స్టోరీ ఆపేమని చెప్తారు. దట్స్ వాట్ డైరెక్టర్ డిడ్ డూ. ఏ పిల్ల ఆపు, నాకు వినాలని లేదు. వినకపోతే నీకు ఇంకో డైలాగ్ చెప్తా. ఏంటది? ఏంటి? అండ్ నౌ కట్ టు ద ఫైట్. ఎరా గోవే, ఉల్లిపాయల కొంట పెద్ద మొగోడు అనుకుంటున్నావా? అండ్ హియర్ కమ్స్ ద ఐకానిక్ డైలాగ్ ఆఫ్ దేవరకొండ. ఐరనే వంచాలా అంటే
నో, నేను ఈ డైలాగ్ని కూనీ చేశాను ఓకే, బట్ సినిమాలో తెలుగుని ఎంతకంటే ఎక్కువ కూనీ చేశారనమాట మన వాళ్ళు. ఆఫ్టర్ ద ఫైట్ మనోడు కిరాయి కూలీని తీసుకొని వెళ్ళిపోతాడు. అంటే అంత ఫైట్ చేశాడు కదా, తన కూలీ తను తీసుకొని వెళ్ళిపోతాడు. అండ్ నైట్ అవ్వగానే గోవి బెడ్రూమ్కి వెళ్తా, అంటే బామ్మ సైజ్ నీ బెడ్ దాని రూము రెంట్కి ఇచ్చేసా. అండ్ రూమ్ రెంట్ కోసం మృణాల్ పాప గోవర్ధన్ కి హైప్ ఇచ్చి పొంగిచ్చి పొగడుతుంది. అండ్ పుసుకుని ఒక మాట అనేస్తుంది, దట్స్ ఇట్, గోవర్ధన్ ఈస్ ఫ్లాట్. పక్క రోజు రాత్రి మృణాల్ పాప బిర్యానీ ఆర్డర్ చేస్తుంది. అది చూసి పిల్లకాయలు బిర్యానీ బిర్యానీ అని ఏడుస్తారు. ఎట్ అనదర్ మిడిల్ క్లాస్ డైలాగ్, ప్రతి నెల 4వ ఆదివారం బిర్యానీ, మిగతా రోజులో ఒప్పమా. డూడ్, నీ శాలరీ ₹1,00,000 ఓకే, గుర్తు చేయండి రావడమ్మా, ₹1,00,000 అని ఆయన శాలరీ. అండ్ పిల్లకాయలు ఏడస్తున్నారని మనోడికి మృణాల మీద కోపం వస్తుంది. అండ్ పైకి వెళ్తాడు తిట్టడానికి, బట్ ఆవిడ మళ్ళీ ఆ డైలాగ్ చెప్తాడు. మనోడు ఏం చేస్తాడు, కోపం అంతా పోయి నోట్లో నెల్లూరు మలై కాజా కరిగినట్టు కరిగిపోతాడు అనమాట. గమ్ముకుండకుండా మృణాల పాప బట్టలు ఐరన్ చేస్తాడు. సిగ్మా మేల్ మనోడు ఈ సినిమాలో. నెక్స్ట్ డే ఫ్యామిలీ స్టార్ కంపెనీ మీద ఒక మాల్కి వెళ్తాడు. అది కూడా ఈ 8th క్లాస్ ప్రాజెక్ట్ పట్టుకొని. ఒక పెన్ ఎత్తుకొని వెళ్తేనే మా ఊరి మాల్లో రానీరు, ఫుల్ బాడీ మసాజ్ చేసి మరి బయటికి పంపించేస్తారు ఏదన్నా దొరికితే. అండ్ దిస్ ఈస్ కొండబాబు ఫిలిం. సో మీరు మాల్లోకి ఎలాంటి మాల్ అయినా ఎత్తుకెళ్ళచ్చు, నాట్ రష్యన్ ఓకే. బోయపాటి సినిమాల్లో గ్రావిటీ అయినా దొరకొద్దేమో కానీ కొండన్న సినిమాల్లో కనికరం అసలు ఉండదు మన మీద. అండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ మన గోవర్ధన్ ఫ్యామిలీ అంతా మాల్లో ఎగురుకుంటా KFCని కిరాతకంగా తింటా ఉంటారు. కొండన్నకి ఆకలేసి కాల్ చేస్తాడు బామ్మకి, నాకు కూడా ఒక మొక్క పెట్టమని అడగదామని. బట్ కట్ చేస్తుంది బామ్మ. ఇంటికి వచ్చాక కొండన్న ఫ్యామిలీకి క్లాస్ పెడతాడు. బామ్మ, నేను మొక్క కోసం కాల్ చేస్తే కట్ చేస్తావా, దానికోసం నా కాల్ కట్ చేస్తావా అంటాడు. ఇదంతా మృణాల్ పాప వెనకాల నుంచి వినేస్తుంది. బాగా తట్టుకోలేక వెళ్ళిపోద్ది. మనోడు ఇది చూసి మృణాల్ పాప వెయిట్, ఆహా అంటాడు. అరే ఈ టెంప్లెట్ కాదరా ఇక్కడ ఏమనింది రే, స్క్రిప్ట్ మార్చేస్తున్నారా నువ్వు, కొడుకుని. అండ్ మృణాల్ పాప ఆల్సో నోన్ యాస్ ఇందు గారు. ఆవిడ్ని ఇంప్రెస్ చేయడానికి మనోడు చెయ్యని పనే ఉండదు, కాఫీ ఇస్తాడు. ఏ మత్తు మందు కలిపాడు అనుకుని భయం వేసి మన పాప పారబోసేస్తుంది. ఆఫీస్కి వెళ్తూ బస్ స్టాప్ లో పాప కనిపిస్తుంది అనమాట. అండ్ చూడగానే బండి ఆపేసి మరీ వెళ్తాడు. అండ్ ఈ పాప మళ్ళీ ఏమండి అని పిలుస్తుంది. గెస్ వాట్, పెట్రోల్ బంక్ లో లైఫ్ లో ఎప్పుడు పట్టించినంత పెట్రోల్ వడిచేస్తాడు. ₹100. తర్వాత మన హిందూ పాపని కాలేజీలో వదిలేస్తాడు. కట్ చేస్తే పాట ఈ హెడ్ అండ్ షోల్డర్స్, ఇది కుదుళ్ళ వరకు చేరి. ఈ పాటలో డ్యాన్స్ మాస్టర్ ఎవడో గానీ హెడ్ అండ్ షోల్డర్ యాడ్ చూసి బాగా ఇన్స్పైర్ అయిపోయాడు భయ్య. అండ్ పాట అయిపోద్దని హ్యాపీగా ఉంటే రౌడీ ఇంటికి వచ్చి అన్నం తింటాడు అనమాట. బికాస్ ఈ త్రిమూర్తుల్లో ఒక తాగుబోతు మొండా కొడుకు, ఎందుకులే ఆయన చెప్తాడు, మీ మనవడు తాకడానికి 8 లక్షలు ఇచ్చా, సో అది నాకు రీఫండ్ చేయాలి వెంటనే, ఓకేనా. కట్ చేస్తే ఫైట్. పాపం డబ్బులు అడిగినందుకు ఆ అమాయకుడిని సాగు కొడతాడు మనోడు వెళ్ళి. అది కూడా ఆటోలో వెళ్తాడు, ఫ్యామిలీ అంతా వేసుకొని విలన్ కొట్టడానికి. అండ్ ఫైట్ స్టార్టింగ్ లో వెనకాల నుంచి ఒకడు కొండబాబుని పట్టుకుంటాడు. అప్ప కొండన్న బాడీ సూపర్, వదలరా కంపు మింగుతుంది. అలా మనోడు స్టైల్ గా ఫైట్ చేస్తాడు. నో రిలీజియస్ డైలాగ్స్, నేను ఇప్పుడు ఇక్కడ రెఫరెన్స్ ఏది చెప్పను. ఇలా మనోడు ఫైట్ ని స్టైల్ గా చేస్తాడు. తర్వాత రౌడీకి రేపు వార్నింగ్ ఇస్తాడు. ప్లేస్ చెప్పరా బాబు అంటే చెట్టు పుట్ట కారు ట్రైను పుట్ట గోడ అది ఇది అని అంటాడు. ఇంటికి వచ్చాక అన్నయ్యని అడుగుతాడు, రేపు పెద్దోడా కొట్టాలనిపిస్తే కొట్టరా అని అంటాడు. కోపం వచ్చి కొండబాబుని బడేలని కొడతాడు మనోడు. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్. అన్నయ్య IAS ఇంటర్వ్యూ నుంచి వస్తాడు. ఎలా అయిందండి ఇంటర్వ్యూ? వేస్ట్, ఇంగ్లీష్ లో క్వశ్చన్స్ అడుగుతున్నారు, నేను తెలుగు అని చెప్పి అందుకే తరిమేశారు, నెక్స్ట్ ఇయర్ రాస్తాలే. నువ్వు సంపాదిస్తే తెలుస్తుందిరా బేవరస్ నా కొడక, తిరగతున్నావు రోడ్డు మీద ఉల్ఫాగా. ఇంత మాట అంటే ఎవడు మాత్రం మాట్లాడతాడు. అండ్ ఇప్పుడు ఇది సెంటిమెంట్ సీన్ అనమాట. ఇది సెంటిమెంట్ కి తక్కువ, కామెడీకి ఎక్కువ. అండ్ ఇది విని మృణాల పాప ఇంప్రెస్ అయిపోద్ది. పైకి లేదో చెప్తుంది అర్థమయ్యి అర్థం కానట్టు. మనోడు ఏంటి అని అంటాడు. ఆవిడ ఏదో మాట్లాడేసి వెళ్ళిపోతుంటే లాగి మరీ కిస్సు అంటాడు. పెట్టినోడు గమ్ముకుండా వావ్ పెప్సోడెంట్ జెర్మీ చెక్ తాజా శ్వాస సూపర్ అంటాడు. ఆంటీలేమో ఏంటి ముద్ద, ఎస్ అదిరిపోయింది అని మృణాల పాప అంటది. మనోడు మృణాల పాప కోసం వెల్కమ్ పార్టీ చేస్తుంటే తెలుస్తుంది. గోవర్ధన్ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ అని ఒక బుక్ రాస్తుంది అనమాట మన మృణాల పాప. దానికోసం మనోడిని వాడుకునిందని తెలుస్తుంది మనోడికి. అంతే, ఇందు కాలేజీకి పోయి పడేయాలని మళ్ళీ కొడతాడు. చీ నీది పెప్సోడెంట్ అనుకున్నా, బొగ్గు కూడా నిరూపించావు.
ఈ బుక్ ను బాగా పరిశీలించిన గోవర్ధన్ ల్యాప్టాప్ లో ఇన్కాగ్నిటో ఓపెన్ చేయబోతుంటే వాల్ పేపర్ లో జగపతి బాబ్ కనిపిస్తాడు. ఆయన్ని చూసి ఆఫీస్కి వెళ్ళిపోయి జాబ్ అడిగి తీసుకుంటాడు. 2 ఏళ్ళ శాలరీ కూడా అడ్వాన్స్ అడగతాడు. 3 లక్షల జాబ్ ని 30 సెకండ్లో సంపాదించేస్తాడు. సారీ అడుక్కుంటాడు. లిఫ్ట్ లో బాబు పోతా ఉంటే ఆప్ మరీ మే కమిన్ అంటాడు. సార్ నాకు 2 ఏళ్ళ శాలరీ అడ్వాన్స్ కావాలి. ఓకే తీసుకో, కానీ ఎందుకో చెప్పు. అది ఐఫోన్ కొనాలి సార్. ఇంకా మా ఇంట్లో ఇండియన్ బాత్రూమ్ ఉంది, దాన్ని వెస్టర్నైజ్ చేసుకోవాలి. ఓకే ఇంకో నెల అడ్వాన్స్ తీసుకొని టిష్యూ పేపర్లు కొనుక్కో. అండ్ మనోడు డబ్బులన్నీ తీసుకొని బండి కొనుక్కుంటాడు, అవి కొంటాడు, ఇవి కొంటాడు. అండ్ స్టంట్లు చేసి వీడియోలు తీసి మన ఆవిడికి పెడతా ఉంటాడు. అండ్ ఈవిడ ఇదంతా చూసి కాల్ కట్ చేసేసి మెంటల్ నా కొడక అనుకుంటా ఉంటది. కానీ మనోడు ఆఫీస్ దగ్గర బండి పార్క్ చేసి వ్లాగ్ చేస్తా ఉంటాడు. అయిపోయాక మన బాస్ క్యాబిన్ లోకి వెళ్ళగానే మృణాల పాప దర్శనం ఇస్తుంది. అండ్ తర్వాత తెలుస్తుంది షీఈస్ బాబ్స్ డాటర్ అని. కొండన్నకి గుండె జారిపోద్ది. అండ్ యుఎస్ ప్రాజెక్ట్ కి మనోడు హెడ్ అవుతాడంట. ఇక లాజిక్ ఎక్కడ ఉందంటే కొండన్న కడ్రైర్ లో ఉంది. సో పక్క రోజు ఏరోప్లేన్ లో అమెరికాకి పైన అనమాట. ఫస్ట్ టైం మనోడు ఫ్లైట్ ఎక్కిన ఆనందంలో ఇంట్లో వాళ్ళకి వీడియో కాల్ చేసి మాట్లాడతాడు. వసై బామ్మ చూసావా, పడుకుంటున్నా నేను, భలే ఉందిలే, వాయ్ అబ్బా సూపర్, ఇదే వెనక్కి వెళ్ళిపోతుంది. ఇదంతా సర్కస్ చూసినట్టు పక్కన ఆంటీ చూస్తా ఉంటది. ఆవిడేదో అడగద్ది, బాబు నీకు పెళ్లి అయిందని. నోటి దూలగల కొండబాబు, నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు, లీవ్ మీ. నో 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 యూ లుక్ అమాయకుడు, మంచి పిల్లని చేసుకొని ఆ పిల్లకి సారీ కట్ చేస్తే యుఎస్ లో ల్యాండింగ్. మనోడు లాడ్జ్ లో దిగతాడు. లాడ్జ్ చూసి కోపం వచ్చి లగేజ్ తీసుకొని రోడ్ లో కూర్చుంటాడు. మృణాల పాప ఫోన్ చేసి ఇచ్చిన రూమ్ లో ఉంటే ఉండు, అట్లీస్ట్ వేడి నీళ్ళు వస్తాయి, లేకపోతే అమెరికాలో ఉచ్చ కూడా గడ్డగట్టి వస్తాయి చలికి. కొండబాబు కోపం వచ్చి ఆఫీస్ లోనే స్నానం చేయడం స్టార్ట్ చేస్తాడు. తర్వాత సూర్య నమస్కారాలు చేస్తాడు. పడుకునేది కూడా ఆడే ఇంక నుంచి రాత్రులు. మనోడు పనోళ్ళకు కూడా లుంగీలు బన్నీళ్ళు గట్టి తిప్పుతాడు. యో వాళ్ళు తెల్లోళ్ళు, నిక్స్ కాదు. తెక్కమింగిన కొండన్న లాడ్జ్ చెక్అౌట్ చేసి మ్యాన్షన్ లోకి రాణిస్తుంది మన పాప. కొండన్న మీటింగ్ లో స్పీచ్ ఇస్తాడు. ఇదన్నా మహర్షిలో ఏఐ స్పీచ్ అనుకుంటున్నాడు, ఏమో అట్టే ఇస్తాడు సిమిలర్ గా. అండ్ ఆఫీస్ లో ఒకడు సరిగ్గా మృణాల పాపని 4K 60 FPS లో వీడియో చేస్తాడు. అది కూడా సినిమాటిక్ మోడ్ లో, ఐఫోన్ కాబట్టి. అండ్ ఫోన్ చూసిన మృణాల పాపకి కిస్సు పెట్టుకుంటా ఉంటాడు. అండ్ ఇదే టైంలో ట్రిప్ కి స్టార్ట్ అవుతుంటే బాత్రూమ్ వచ్చినట్టు వస్తాడు మన కొండన్న. ఇంకేముంది, ఫైట్ స్టార్ట్స్. వీడియో తీస్తే తీసుకో, నన్ను ఎందుకు రికార్డ్ చేస్తున్నావు, అసలే మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, పద్ధతి గల ఫ్యామిలీ. ఈ డైలాగ్ విని పోలీసులు వచ్చేస్తారనమాట. అండ్ అది పోర్షా కార్ అవడం వల్ల వాళ్ళకి యాక్సిడెంట్ అవుద్ది. ఎంత జరిగినాక మనోడిని మృణాల పాప అదోలా చూస్తుంది. వీళ్ళకి సివిల్ వార్ తగ్గదారా, ఇంకా కంటిన్యూ అవుతానే ఉంటదా. డబ్బుల కోసం మనోడు చేయరాని పనులన్నీ చేస్తాడు బయటికి వెళ్ళి. అనుకోకుండా వెన్నెల బాబాయ్ ఎర్ర లైట్ ఏరియాలో వదిలేస్తాడు మనోడిని. అండ్ ఈయన మీద రేప్ అటెంప్ట్ జరుగుద్ది. 4 అమ్మాయిలు కలిసి డబ్బులు ఇచ్చి మరీ రేప్ చేయబోతారు. బట్ మృణాల పాప వచ్చి కాపాడుతుంది. ప్రాజెక్ట్ అయ్యాక ఏమన్నా చేసుకో, లింగ మార్పిడి చేసుకో, బాగుంటది. అండ్ అప్పుల వాళ్ళకి అప్పు కట్టాలని డబ్బులు తగ్గితే మృణాల పాప హెల్ప్ చేస్తుంది మనోడికి. మనీ చూడగానే అన్నయ్య మారిపోతాడు, తాగుడు ఆపేస్తాడు. కొండన్న మృణాల పాపకి థ్యాంక్స్ చెప్తాడు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక పాట ఊహల్లో విహరిస్తుంది. ఈవిడ కూడా ఊహల్లో విహరిస్తా ఉంటది. నేను జడేస్తాను చూడు, నేను జడేస్తాను చూడు, నా జడ సాయి చూడకుంటే తీసేస్తా చూడు, జంపలు ఎక్కడ జారి. ఒక పార్టీలో ఆ ఫ్లైట్ ఆంటీ మళ్ళీ కనిపిస్తుంది. మాది లవ్ కాదు ఆంటీ, ఇన్ఫాక్చువేషన్, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ ఇన్ వర్క్. మరి నా మృణాల పాప వెనక నుంచి మొత్తం వినేస్తుంది. ఈవిడికి ఇదే అలవాటు, ఎవడు మాట్లాడుకున్నా వెనకాల నుంచి వింటా ఉంటది. అండ్ ప్రాజెక్ట్ అయిపోగానే మనోడు ఇండియా వస్తాడు. బాబు కాల్ చేయగానే వెళ్ళిపోతాడు. సార్ థ్యాంక్ యూ సార్, నా కూతురు నేను లవ్ చేస్తుంది, పో తిరిగి లవ్ చేస్తే నా ఆస్తి రాసిస్తా, అంతే. మనోడు పరిగిస్తా వెళ్ళిపోతాడు పాప కోసం. బట్ యుఎస్ లో ఆ పోర్షా కారు యాక్సిడెంట్, ఆ పిల్లవాడు అన్నాడు కదా, వాడు ప్యారలైజ్ అయిపోతాడు. వాడే మన విలన్ మనవడు అనమాట. సో మృణాల పాపని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు విలన్ గాడు, ఎవడికి ఆ పారాలసిస్ వచ్చినోడికి. అండ్ స్టిల్ కొండన్న బామ్మని వేసుకొని పుస్తకాలు వేసుకొని వెళ్ళిపోతాడు. అడ్డం వచ్చిన వాళ్ళకి బుక్స్ అమ్మే సేల్స్ మ్యాన్ లాగా పంచి పెడతాడు పుస్తకాలు. లాస్ట్ కి ఫైట్ స్టార్ట్ అవుద్ది. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు సావు కొడతా ఉంటాడు, సావు బెంగతాడు. ఈ దరిద్రం చూడలేక మృణాల పాప ఏమండి అంటది. అండ్ ముసలోడు గన్నుతో కాలుస్తాడు. బట్ కొండన్న ఈజ్ ద మ్యాన్ గోవర్ధన్, తప్పించుకుంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళిపోయి గుచ్చనా కొరికేస్తా అంటాడు. అండ్ మృణాల పాప దగ్గరికి వెళ్ళి కొట్టు, నీకు నా మీద కోపం ఉంటే కొట్టానగానే ఆవిడ ఫడేయాలని మళ్ళీ కొడుతుంది. కొండన్న చెంప అనుకుంటున్నారు, ఇంకేమన్నా అనుకుంటున్నారు, అట్ట కొడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు. అండ్ ఈ యాక్టింగ్ ఇచ్చేయచ్చు, ఫిలిం ఫేర్ ఇచ్చేయచ్చు హీరోయిన్ కి. కొట్టినందుకు కాదురే యాక్టింగ్ కి. అండ్ ఆవిడ నొప్పించడానికి బామ్మని పైకి పిలిచి మరి పెడతాడు. అండ్ మృణాల పాప, ఒరేయ్ మనిషిని అనుకుంటున్నావు, బొమ్మను అనుకుంటున్నావు. అండ్ ఎస్, ద బిగ్గెస్ట్ షిట్ ఆఫ్ ద డెకేడ్, కళ్యాణి వచ్చా సాంగ్. CMR యాడ్ దీనికంటే 100 రెట్లు బాగుంటది. ఆ స్టెప్ ఏంటర్ అసలు, రింగా రోజెస్ ప్యాకెట్.
అండ్ ఎస్ దిస్ ఇస్ ద షిట్. నచ్చల్ అనే దరిద్రం ఇక్కడతో అయిపోయింది అనమాట. అండ్ ఈ దరిద్రం మీకు నచ్చితే లైక్ కరో, షేర్ కరో, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ ని హస్తలా విస్తా కరో, అండ్ లైక్స్ టార్గెట్ 4 కోట్లు. సీ యు గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ దిస్ ఇస్ హర్ష ఫ్రమ్ టీమ్ TAB. బై.